హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింహరాశి వారికి వచ్చే 5 రోజులు సాధారణ రోజులు కావు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. కానీ దయచేసి గుర్తుంచుకోండి, ఒక చిన్న తప్పు చేస్తే వచ్చిన అదృష్టం మొత్తం కళ్ళ ముందే శాశ్వతంగా ఆగిపోతుంది. మీరంతా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకూడదని ఆ సూర్య భగవానుడిని నేను ప్రతిరోజు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అత్యంత ముఖ్యమైన, చాలా లోతైన మరియు ఎంతో ఆసక్తికరమైన విషయం గురించి. సాక్షాత్తు ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే 5 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో జరగబోయే అత్యంత అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన మార్పుల గురించి మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా, అణువణువు వివరంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ విభాగంలో భక్తి శ్రద్ధలతో జై సూర్యదేవ అని టైప్ చేయండి. అంతేకాకుండా మీరు పెట్టిన ఆ కమెంట్ కిందే ప్రతిస్పందనగా మీ ఊరి పేరు మరియు మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా వివరంగా రాయండి. ఎందుకంటే మీ బాధలేంటో, మీ కష్టాలేంటో నాకు తెలిస్తే నా తదుపరి వీడియోలలో ఆ సమస్యలకు తగ్గ ఖచ్చితమైన పరిష్కారాలు, బ్రహ్మంగారు చెప్పిన గుప్త పరిహారాలు మీకోసం ప్రత్యేకంగా తీసుకువస్తాను. కాబట్టి కమెంట్ చేయటం, దాని కింద మీ మనసులోని మాటను పంచుకోవటం అస్సలు మరిచిపోవద్దు. కానీ మిత్రులారా, ఇక్కడి చాలామంది సింహరాశి వారు జీవితంలో చేసే ప్రమాదకరమైన పొరపాటు మొదలవుతుంది. ఈ విషయం అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తే వచ్చిన అదృష్టం కూడా చేతిలో నిలవదు. దయచేసి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. సింహరాశి మిత్రులారా, గత కొంతకాలంగా మీరు పడుతున్న బాధలు, మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభ ఆ దేవుడికి మాత్రమే తెలుసు. సింహరాశి అంటేనే ఒక అంతులేని ధైర్యం, ఒక పౌరుషం, ఒక రాజసం, 10 మందికి సాయం చేసే గుణమే తప్ప ఎవరి ముందు చెయ్యి చాచే తత్వం అస్సలు మీది కాదు. కానీ ఈ మధ్య కాలంలో మీ జీవితంలో ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్లు, ఎవరికీ చెప్పుకోలేని గుండె కోత, నిద్రలేని రాత్రులు మరియు మనసులో ఎక్కడో ఒక మూల తెలియని ఒక అంతు చిక్కని భయం విపరీతంగా పెరిగిపోయాయి. మీరు ఎంత నిజాయితీగా కష్టపడినా మీ కఠిన శ్రమకు తగిన గుర్తింపు కానీ, తగిన ఫలితం కానీ రాకపోవటం మిమ్మల్ని చాలా నిరాశకు గురిచేసింది. మీ జీవితంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే అందరినీ మీలాగే మంచివాళ్ళు అనుకుని గుడ్డిగా నమ్మేయటం. ప్రాణానికి ప్రాణంగా నమ్మిన వాళ్లే, మీ చేతుల మీదుగా ఎంతో సహాయం పొందిన వాళ్లే అవసరం తీరిపోగానే మీకు ముఖం చాటేయటం, మీ గురించి చెడుగా మాట్లాడటం, దారుణంగా మోసం చేయటం మీరు కళ్ళారా చూశారు. కన్నీళ్లు వస్తున్నా బయటకు కనపడకుండా నవ్వుతూ బ్రతకటం మీకు అలవాటైపోయింది. మీరు సంపాదించిన డబ్బు ఏమవుతుందో మీకే అర్థం కాని పరిస్థితి నెలకొంది. డబ్బు ఎంత సంపాదించినా అది చేతిలో అస్సలు నిలవకపోవటం, ఊహించని విధంగా అప్పుల బాధలు పెరగటం, అనవసరమైన ఖర్చులు రావటం, వైద్య ఖర్చులు పెరగటం, ఇలా ఎన్నో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య దెయ్యంలాగా మీ ముందు వచ్చి కూర్చుంటుంది. మీ మంచితనమే మీకు ఒక శాపంగా మారిందా అని మీకు ఎన్నోసార్లు అనిపించి ఉంటుంది. ఎందుకిలా జరుగుతోంది దేవుడా అని మీరు ఎన్నో రాత్రులు ఒంటరిగా బాధపడ్డారు. కానీ దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించక తప్పదు. మీరు చేసిన పుణ్యం, మీరు ఎదుటివారికి చేసిన సహాయం ఎక్కడికి పోలేదు. అది చక్రవడ్డీతో సహా మీకు తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది. మీ నిరీక్షణకు, మీ ఓర్పుకు తగిన ప్రతిఫలం దక్కే అద్భుతమైన ఘడియలు వచ్చేశాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ క్షణం నుండి వచ్చే 5 రోజులు సింహరాశి వారికి అత్యంత కీలకమైన మరియు అత్యంత శక్తివంతమైన అదృష్ట దినాలు. ఈ సమయంలో మీ జాతకంలో, మీ గ్రహస్థితులలో ధనయోగానికి సంబంధించిన ఒక అద్భుతమైన విశ్వశక్తి ప్రారంభమవుతుంది.
గ్రహాల అనుకూలత వల్ల మీపై ఉన్న ప్రతికూల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. చాలా సంవత్సరాలుగా లేదా నెలలుగా ఆగిపోయిన పనులు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిపోయిన ఫైళ్లు, ఏవో చిన్న చిన్న కారణాలతో బ్రేక్ పడిన వ్యవహారాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా వాటంతటావే అతివేగంగా పూర్తవుతాయి. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం వరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సింహరాశి వారికి ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు, ఒక పాత పరిచయం కూడా జీవితాన్ని మలుపు తిప్పే స్థాయిలో పనిచేయబోతుంది. అవును మిత్రులారా, ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, ఎన్నో ముఖాముఖి ఇంటర్వ్యూలు ఇచ్చి చివరి నిమిషంలో అవకాశాలు కోల్పోయి వెనక్కి వచ్చిన వారికి ఈ 5 రోజుల్లో ఊహించని ఒక గొప్ప శుభవార్త వచ్చే అవకాశం 100% ఉంది. మీకు గతంలో ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారో, ఎవరైతే మీ ప్రతిభను, మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారో, వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీకోసం వచ్చే ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చిపోతుంది. మీ వృత్తి జీవితాన్ని ఒక కొత్త దారిలోకి తీసుకెళ్లే స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే సింహరాశి వారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కార్యాలయ రాజకీయాల వల్ల, తోటి ఉద్యోగుల కుట్రల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ రాబోయే రోజుల్లో మీ పై అధికారి నుండి ఒక అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పదోన్నతి రావడం ఖాయం. బ్రహ్మంగారు ఈ విషయం గురించి చాలా స్పష్టంగా హెచ్చరించారు. డబ్బు వచ్చే సమయం మొదలయ్యేసరికి దాన్ని ఆపేందుకు కూడా ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. దానిని దాటుకుని నిలబడితేనే విజయం దక్కుతుంది. ఇక సొంతంగా వ్యాపారం చేసుకునే సింహరాశి వారి విషయానికొస్తే ఈ 5 రోజులు మీకు అక్షరాల బంగారు రోజులు అని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పెట్టిన పెట్టుబడి రాక, రోజురోజుకు కొనుగోలుదారులు తగ్గిపోయి, పోటీదారుల వల్ల నష్టాలు చవిచూసి పూర్తిగా మందగించిన మీ వ్యాపారం ఇప్పుడు ఒక్కసారిగా రాకెట్లాగా ఆకాశాన్ని అంటుతుంది. మీ వ్యాపారంలో ఒక సరికొత్త ఉత్సాహం, ఊపు వస్తుంది. ఎప్పటి నుంచో మీరు వసూలు చేసుకోవాల్సిన పాత బాకీలు, వడ్డీలు, ఇక ఎప్పటికీ రావు అని మీరు వదిలేసుకున్న మొండి బాకీలు అన్నీ కూడా ఇప్పుడు అనూహ్యంగా, ఎటువంటి గొడవలు లేకుండా మీకు తిరిగి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. మీపై నమ్మకం పెట్టుకోని వాళ్ళు, మీ వ్యాపారం ఏమాత్రం ముందుకు వెళ్ళదు అని మీ ముఖం మీదే విమర్శించిన వాళ్ళే ఇప్పుడు మీ విజయాన్ని చూసి నిర్గంతపోతారు. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది మిత్రులారా. మీకు డబ్బు రావడం కంటే ఆ డబ్బు నిలవడం ఇంకా ముఖ్యమని కాలజ్ఞానం చెప్తుంది. ఈ విషయం చాలామందికి నమ్మశక్యంగా అనిపించదు. కానీ మీకు దగ్గరగా కనిపించే ఒక వ్యక్తే మీ ఎదుగుదలను మౌనంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీ చుట్టూ ఉన్న వ్యక్తే మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయపడుతున్నాడు. వారు పైకి మీతో చాలా నవ్వుతూ, చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ మీ శ్రేయోభిలాషులాగా నటిస్తుంటారు. మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు నమ్మిస్తారు. కానీ లోపల మాత్రం మీ గురించి చాలా దారుణమైన చెడు ఆలోచనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు కింద పడిపోతారా, మీ కుటుంబంలో ఎప్పుడు గొడవలు వస్తాయా అని రాబందుల్లా కాచుకొని కూర్చున్నారు. వారి కళ్లల్లో ఉన్న ఆ విషపు చూపు, వారి నరదిష్టి మీ మీద పడే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఒక మాట పదే పదే చెప్తున్నాను, వినండి. సింహరాశి వారు ఈ 5 రోజుల్లో చేసే ఈ ఒక్క తప్పు వచ్చిన ధనయోగాన్ని కూడా ఆపేస్తుంది. అవును, ఈ అదృష్టం, ఈ రాజయోగం మీ జీవితంలోకి ఒక ప్రవాహంలా వస్తున్న ఈ సమయంలో మీరు మీ కోపాన్ని, మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోకపోతే, లేదా సంతోషం పట్టలేక మీ భవిష్యత్ ప్రణాళికలని ఎవరికైనా తొందరపడి చెప్పేస్తే, మీకు వచ్చిన ఈ విజయం అంతా మధ్యలోనే పూర్తిగా ఆగిపోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. సింహరాశి వారు ఈ 5 రోజుల్లో చేసే ఈ ఒక్క పప్పు వచ్చిన ధనయుగాన్ని కూడా ఆపేస్తుంది. దయచేసి ఈ నిజాన్ని మర్చిపోకండి. మీరు భవిష్యత్తులో చేయబోయే కొత్త పనులు, మీకు రాబోయే డబ్బు విషయాలు, మీరు కొనబోయే ఆస్తులు, మీ వ్యాపార రహస్యాలు, వీటి గురించి ఎవరితోనూ పంచుకోకండి. అనవసరంగా రహస్యాలు బయటపెట్టే ఈ ఒక్క తప్పు చేయొద్దు. పూర్తిగా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. విత్తనం మొలకెత్తే వరకు భూమిలోనే దాగి ఉన్నట్లు. మీ విజయం ప్రపంచానికి తెలిసే వరకు మీ ప్రణాళికలను మీ మనస్సులోనే దాచుకోండి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మీ జీవిత భాగస్వామితో కానీ, స్నేహితులతో కానీ అనవసరమైన చర్చలు, అర్థం పర్థం లేని వాదనలు పెట్టుకోకండి. మౌనమనేది ఇప్పుడు మీకు 10,000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడే మరో ఊహించని మలుపు ఉంది. ఇంట్లోనే ఒక శుభవార్త వచ్చేటప్పుడు అదే సమయంలో ఒక చిన్న ఉద్రిక్తత కూడా రావచ్చు.
దానిని మీరు ఎంత ప్రశాంతంగా ఎదుర్కొంటారో అదే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. సింహరాశి మహిళల విషయానికి వస్తే ఈ కాలం మీకు ఒక అద్భుతమైన వసంతకాలం లాంటిది. ఇంట్లో, కుటుంబంలో, బంధువుల మధ్య మీ మాటకు అద్భుతమైన గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చేసిన వారు కూడా ఇప్పుడు మీ సలహాలు అడుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక అద్భుతమైన శుభవార్త మీరు ఖచ్చితంగా వింటారు. చాలా రోజులుగా ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో ఇరుక్కున్న ఆస్తుల సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. కొందరికి సొంత ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఇంకొందరికి అదృష్టవశాత్తు కొత్త ఆభరణాలు, బంగారం కొనుగోలు చేసే యోగం, లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంది. మహిళలు ఈ సమయంలో కన్నీరు పెట్టుకోకుండా ఇల్లును ఎంతో ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ ఇల్లు సాక్షాత్తు ఒక దేవాలయంలా మారుతుంది. ఇది సాధారణ సహాయం కాదు మిత్రులారా, మీరు ఊహించని చోట నుంచి వచ్చే ఒక అద్భుతమైన సహాయం. గతంలో ఆగిపోయిన దారిని ఒక్కసారిగా తెరిచే అవకాశం ఉంది. చదువు కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న సింహరాశి విద్యార్థులకు, యువతకు కూడా ఇప్పుడు అత్యంత అనుకూలమైన సమయం మొదలవుతోంది. గతంలో వీసా దరఖాస్తుల్లో తిరస్కరణకు గురైన వారు లేదా పత్రాలలో వచ్చిన ఆటంకాలు అన్నీ ఇప్పుడు వాటంతట అవే తగ్గిపోతాయి. ప్రక్రియ చాలా సులభంగా, ఎటువంటి జాప్యం లేకుండా జరుగుతుంది. మీరు అస్సలు ఊహించని చోట నుంచి, మీకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల నుంచి కూడా మీకిప్పుడు సరైన సమయంలో దైవ రూపంలో సహాయం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించి తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకువస్తారు. కానీ ఇక్కడ చాలామంది చేసే మరో పొరపాటేమిటో తెలుసా? అదృష్టం దగ్గరకు వచ్చిన సమయానికే శరీరం అలసిపోవడం వల్ల ఆ సువర్ణ అవకాశాలను పట్టుకోలేకపోవడం. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. ఈ రాబోయే రోజుల్లో పని ఒత్తిడి విపరీతంగా పెరగడం వల్ల లేదా పనులన్నీ ఒకేసారి మీద పడడం వల్ల మీకు కొద్దిగా శారీరక అలసట, అప్పుడప్పుడు తలనొప్పి, కంటిచూపు మందగించడం, నడుంనొప్పి మరియు మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మీ దినచర్యను ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్ళండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ రాబోయే అద్భుత అవకాశాలను మీరు పూర్తిగా అందుకోలేరు. ఇక్కడే చాలామంది సింహరాశి వారు తొందరపడి జీవితాంతం పశ్చాత్తాపపడే నిర్ణయం తీసుకుంటారు. కానీ మీరు అలా చెయ్యకూడదు. ఆచితూచి అడుగు వెయ్యాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ 5 రోజుల్లో సింహరాశివారు తమ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం బలంగా ఉంది. ఆ నిర్ణయం కేవలం ఈ రోజుటికే కాదు, రాబోయే 10-15 సంవత్సరాల మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసి మీ కుటుంబ ప్రతిష్టను శిఖరాగ్రానికి తీసుకెళ్లి ఒక కొత్త దారిలో నడిపించే అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. అది మీ వృత్తి జీవితం గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు, కొత్త ఊరికి మకాబ్ మార్చడం గురించి కావచ్చు, లేదా ఒక పెద్ద పెట్టుబడి, భూమి కొనుగోలు గురించి కూడా కావచ్చు. అందుకే ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అస్సలు తొందరపడకండి. 1కి 10 సార్లు ప్రతి చిన్న కోణాన్ని బాగా విశ్లేషించుకుని, మీ పెద్దల సలహాలు తీసుకుని, మీ అంతరాత్మకు ఏది సరైనది అని అనిపిస్తే అదే చేయండి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరి మాట వినకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం తథ్యం. ఆ దేవుడి ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా ఉంటాయి. వీడియో ప్రారంభంలోనే నేను చెప్పిన ఆ చిన్న పరిహారం గుర్తుంది కదా? ఇప్పుడు అదే మీ అదృష్టాన్ని 100 రెట్లు పెంచే గుప్త బిందువులా పనిచేయబోతోంది. దయచేసి శ్రద్ధగా వినండి. సింహరాశి వారి కష్టాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోయేలా చేసే ఆ అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, సింహరాశికి అధిపతి సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే. కాబట్టి ప్రతి ఆదివారం రోజున మీరు సూర్యోదయానికి ముందే, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ప్రశాంతమైన వాతావరణంలో స్వచ్ఛమైన మనస్సుతో సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబు తీసుకుని అందులో స్వచ్ఛమైన నీళ్లు, కొద్దిగా ఎర్ర కుంకుమ మరియు ఎర్రటి పూలు లేదా గులాబీ రేకులు వేసి 2 చేతులతో పైకి ఎత్తి భక్తి శ్రద్ధలతో సూర్యదేవుడికి చూపిస్తూ ఆ నీటిని కింద వదలాలి. ఆ నీటి ధారలో నుండి సూర్యభగవానుణ్ణి చూస్తూ ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని మనసులో కనీసం 11 సార్లు జపించాలి. చాలామంది ఇక్కడ ఒక చిన్న నిర్లక్ష్యం చేస్తారు. పరిహారం చేస్తారు, కానీ పూర్తి విశ్వాసంతో, భక్తితో చెయ్యరు. అప్పుడు ఫలితం సగం మాత్రమే కనిపిస్తుంది.
కానీ మీరు పూర్తి విశ్వాసంతో క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఈ దైవ కార్యం చేస్తే సూర్యభగవానుడి అపారమైన అనుగ్రహం వల్ల మీ చుట్టూ ఒక అద్భుతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ఒంట్లో ఉన్న బద్ధకం, అలసట మాయమైపోయి ఒక దివ్యమైన తేజస్సు ప్రవేశిస్తుంది. మీ జాతకంలో ఉన్న ఎన్ని భయంకరమైన దోషాలున్నా అవన్నీ పటాపంచలైపోతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. సమాజంలో రాజులాంటి గౌరవం మీకు దక్కుతుంది. మీపై పడిన నరదిష్టి, చెడు ప్రయోగాలు అన్నీ ఆ సూర్యుడి కిరణాల వేరికి భస్మమైపోతాయి. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దాగి ఉన్న ఒక గొప్ప అద్భుతమైన సత్యం. మిత్రులారా, ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి సంకేతం మీ జీవితంలో వచ్చే 5 రోజుల్లో ఒక్కొక్కటిగా కనిపించడం మొదలైతే అస్సలు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇది సాధారణ సమయం కాదు. ఇది మీ తలరాతను మార్చే సమయం. మీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త వ్యక్తిని గుడ్డిగా నమ్మకండి. పైకి నవ్వుతూ పలకరించిన ప్రతి ఒక్కరూ మీకు శ్రేయోభిలాషులు కారు. అదృష్టం మొదలయ్యే సమయంలోనే, మనం విజయ శిఖరాలను అధిరోహించే సమయంలో మనల్ని కిందికి లాగడానికి కొందరు ముమ్మరంగా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు బయటి వాళ్ళు కారు, మన చుట్టూ ఉన్నవాళ్లే. కానీ మీరు ఆ పరమశివుడి మీద, ఆ సూర్యభగవానుడి మీద పూర్తి భారం వేసి నిశ్శబ్దంగా, ఎవరికీ భయపడకుండా మీ లక్ష్యం వైపు ముందుకు వెళితే ఈ భూప్రపంచంలో ఏ దుష్టశక్తులు మీ విజయాన్ని ఆపలేరు. మీ పట్టుదల ముందు పర్వతాలు కూడా తలవంచాల్సిందే. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, సింహరాశి వారు ఈ 5 రోజుల్లో చేసే ఈ ఒక్క తప్పు వచ్చిన ధనయోగాన్ని కూడా ఆపేస్తుంది. కాబట్టి అనవసరమైన మాటలు వద్దు, కోపం వద్దు, రహస్యాలు చెప్పవద్దు. మౌనం, జాగ్రత్త, దైవభక్తి, ఈ 3 మాత్రమే మీకు ఈ సమయంలో తప్పనిసరి. ఈ వచ్చే 5 రోజులు నిజంగానే మీ జీవితాన్ని సమూలంగా మార్చే బంగారు రోజులు. ఊహించని ధనలాభం, సమాజంలో గౌరవం, ఎవరూ ఊహించని అద్భుతమైన అవకాశాలు మీ జీవితంలోకి ఒక మహారాజులాగా అడుగుపెట్టబోతున్నాయి. మీరు పడిన కష్టాలన్నింటికీ ఇదే ముగింపు. ఆ చీకటి రోజులు పోయాయి. ఒక గొప్ప వెలుగు మీ జీవితంలోకి వస్తోంది. అన్నింటికీ ధైర్యంగా సిద్ధంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో ఉత్సాహంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇందులో ఉన్న సమాచారం మీకు నిజంగా ఉపయోగపడుతుంది అని మీ మనసుకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, మరింత మంచి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అలాగే మీ రాశి సింహరాశి అయితే కమెంట్లో భక్తితో జై సూర్యదేవ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ముందుగా చెప్పినట్లు మీ సమస్యను కమెంట్లో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం విశేషాలు, మీ జాతకానికి సంబంధించిన ఖచ్చితమైన జ్యోతిష్య శాస్త్ర వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో అత్యంత అద్భుతమైన జ్యోతిష్య వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మిత్రులారా. భగవంతుని దయ మీపై